ప్రొహిబిషన్ శాఖలో ఉన్న అధికారులు, అక్కడ వచ్చినటువంటి ఏఎస్పీ, సిఐ, ఎస్ఐ వీళ్ళందరూ కూడా అబద్ధం ఆడారా? లేదా జనార్దన్ రావు అబద్ధం ఆడాడా? జయచంద్ర రెడ్డి అబద్ధం ఆడాడా? కట్ట సురేందర్ నాయుడు అబద్ధం ఆడాడా? ఎవరు అబద్ధం ఆడారు? ఈ రోజున A1గా మీరు చిత్రీకరించినటువంటి అద్దెపల్లి జనార్దన్ రావు ఏదైతే జోగి రమేష్ గారి పేరు చెప్పారు, జోగి రమేష్ గారే చేపించారు. ఇదంతా కూడా జోగి రమేష్ గారే 5 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేశాడు. ఆఫ్రికా నుంచి ఈ యొక్క మెటీరియల్ తీసుకొచ్చాడు. ఈ యొక్క డిస్టిలరీ యొక్క ఆ ఫ్యాక్టరీని కూడా మొత్తానికి డబ్బులు కూడా ఆయన ఇచ్చాడు, నాకు ఒక 3 కోట్లు ఇచ్చాడని చెప్పినటువంటి జనార్దన్ రావు ఈ రోజున అది నిజమని నువ్వు చెప్పినటువంటి మీ అధికారులుగా ఈ కూటమి ప్రభుత్వం గారి జోగి రమేష్ గారిని అరెస్ట్ చేశారు. ఇదే జోగి రమేష్ గారు ఈ రోజున తన వాగ్మానం తీసుకొని ఇదే జోగి రమేష్ గారు రేపొద్దున కోర్టులో ప్రొడ్యూస్ చేసినప్పుడు నా వెనకతల నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, నా వెనకతల నారా లోకేష్ గారు ఉన్నారు, కొనదల పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. వీళ్ళ నాకు డబ్బులు ఇచ్చి ఒక 100 కోట్లు ఇచ్చి ఈ రోజున ఈ నకిలీ మద్యం తయారు చేయమన్నారని చెప్పి జోగి రమేష్ గారు ఒకవేళ స్టేట్మెంట్ ఇచ్చారు అనుకోండి, పవన్ కళ్యాణ్ గారిని, నారా లోకేష్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని వీళ్ళు జైలు పెడతారా లేదా? లక్ష్మణరావు గారు ఆరోపణ చేయడం వేరు, దాని మీద కంపల్సరీ విట్నెస్ అనేది ఉండాలి. 100 కోట్లు ఇచ్చారంటే ఆ 100 కోట్లు ఎక్కడికి వెళ్ళి ఎక్కడి నుంచి వచ్చింది దానికి కూడా సమాధానం చెప్పాల్సి ఉంటుంది కదా. మీరు కూడా చిన్నపిల్లలా చెప్తే కూడా ఉండాలి కదా. జోగి రమేష్ గారు చేయించారని కానీ, జోగి రమేష్ గారు ఈ నకిలీ మద్యం ఫ్యాక్టరీ పెట్టారని కానీ, డబ్బులు ఇచ్చారని కానీ మీ దగ్గర ఉన్నటువంటి ఎవిడెన్స్ ఏంటి? అథెంటికేషన్ ఏంటి? ప్రూఫ్స్ ఏంటి? ఏ ప్రామాణికంగా జోగి రమేష్ ని మీరు అరెస్ట్ చేశారు? మీ దగ్గర ఉన్నటువంటి ఆధారాలు ఏంటి? మీ దగ్గర ఉన్నటువంటి ప్రూఫ్స్ ఏంటి? ఏ ప్రామాణికం? కేవలం అద్దెపల్లి జనార్దన్ రావు మీరు తీసినటువంటి మీ పోలీసులు భయపెట్టినటువంటి ఆయన ఫోన్ పై ఎక్కడ ఆఫ్రికాలో పోయింది, పోయిన ఫోన్ నుంచి ఒక వీడియో, ఫోన్ పోయిన నుంచి ఒక వాట్సాప్ చాట్, ఎంత దారుణంగా ఫ్యాబ్రికేటెడ్ వీడియో కానీ ఫ్యాబ్రికేటెడ్ వాట్సాప్ చాటింగ్ కానీ తీసుకొచ్చి జోగి రమేష్ గారు మాట్లాడినటువంటి నోటు దోల, కేవలం నోటు దోల వల్ల ఒక మాట మాట్లాడారు. ఏం మాట్లాడారు? ఆయన ఇబ్రహీంపట్నం వెళ్ళి అక్కడ 150 క్యానల్లో ఉన్నటువంటి క్యారమల్ స్పిరిట్ 30 ఏళ్ళ పైగా ఉన్నటువంటి మద్యం క్వార్టర్ బాటిల్ 250 బాక్సుల్లో ఉన్నటువంటి మద్యం క్వార్టర్లు, ఇవన్నీ కూడా పాయింట్ టు పాయింట్, పిన్ టు పిన్ ఆయన చూపిస్తే ఆ రోజున ఆయన నోటు దోలకు యాదృచ్ఛికమో లేదా ఏదో రకంగా మాట్లాడిన మాట ఏంటంటే అది అటు తిరిగి ఇటు తిరిగి చుట్టూ రేపొద్దున నా వైపు తిప్పచ్చు. ఎందుకంటే ఇబ్రహీంపట్నం అనేది మైలవరం నియోజకవర్గానికి సంబంధించింది. మైలవరం నియోజకవర్గం నుంచి ఈ జోగి రమేష్ గారు వసంత కృష్ణ ప్రసాద్ పైన పోటీ చేశారు. అక్కడ మీరు విచారణ జరపవలసింది. వసంత కృష్ణ ప్రసాద్ ఎమ్మెల్యే, స్థానిక నాయకుడు, వాళ్ళ బామర్దిని, వాళ్ళకి అనుచరులు ఉన్నటువంటి వాళ్ళని వసంత కృష్ణ ప్రసాద్ని సమగ్ర విచారణ జరపచ్చాలి. తమ్మలపల్లి నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ అయినటువంటి జయచంద్ర రెడ్డి, వాళ్ళ బామర్ది గిరిధర్ రెడ్డి, వాళ్ళ పిఏ రాజేష్, వీళ్ళని సమగ్రమైన విచారణ జరపచ్చాలి. జయచందర్ రెడ్డి పాస్పోర్ట్ ఏమైనా సీజ్ చేశారా? ఆయనకి ఏమైనా రెడ్ కార్నర్ నోటీస్ ఇష్యూ చేశారా? సురేందర్ నాయుడిని, జయచందర్ రెడ్డిని మీరు ఎందుకు పార్టీ నుంచి సస్పెండ్ చేశారు? వాళ్ళు తప్పు చేశారని భావించే కదా, తప్పు చేయలేదని భావించే పార్టీ నుంచి సస్పెండ్ చేశారా? చేశారని మీరు నోటిఫైకి వచ్చింది కాబట్టి పార్టీని తీసేశారు. ఈ రోజున ఏదో మాట్లాడారు జోగి రమేష్ గారు, జోగి రమేష్ గారి వైపు తిప్పియండి, వైఎస్ఆర్ పార్టీ వైపు ఈ నకిలీని అంటించండి. ఈ నకిలీ మద్యం ఫ్యాక్టరీలు ఎక్కడైతే ఉన్నాయో రాష్ట్ర వ్యాప్తంగా అవన్నీ కూడా వైఎస్ఆర్ పార్టీలో వచ్చినాయి అని చెప్పి ప్రచారం చేయండి మీకున్నటువంటి కుల మీడియా
ఈనాడు కానీ, ఆంధ్రజ్యోతి కానీ, మహాన్యూస్ కానీ, టీవీ5 కానీ ఇటువంటి కుల సంఘాలు కరపత్రికలైనటువంటి మీడియా ఛానళ్ళు పేపర్ల ద్వారా ప్రసారం చేశారు. ఈరోజు ఏమైంది సార్ అంటే మీరు అద్దెపల్లి జనార్దన్ రావు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారం చేసుకున్నారు. ఈ రోజులో జోగి రమేష్ గారు ఒక స్టేట్మెంట్ ఇస్తే ఇదే నారా లోకేష్, ఇదే చంద్రబాబు నాయుడు, ఇదే పవన్ కళ్యాణ్ గారిని అరెస్ట్ చేస్తారా లేదా? జైల్లో పెడతారా లేదా? వాళ్ళ మీద సిబిఐ ఎంక్వైరీ వేస్తారా లేదా? ఇక్కడ లక్ష్మణరావు గారు మీ పాయింట్ అర్థమైంది. కేవలం వాంగ్మూలాన్ని బేస్ చేసుకుని అరెస్ట్ చేశారు కానీ వాళ్ళ దగ్గర ఎటువంటి ఎవిడెన్స్ లేదని మీరు అంటారు. ఎస్ మళ్ళీ మాట్లాడతాం మీతో. ఇస్తా సార్ చెప్పండి. ఒక్క మాట చెప్పండి. జోగి రమేష్ గారు ఆయన ఈ యొక్క అక్రమ మద్యం కేసుని, నకిలీ ఫ్యాక్టరీని సమగ్ర విచారణ జరిపించాలని చెప్పి సిబిఐ వాళ్ళకి ఆయన ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడైతే సిబిఐకి ఎంక్వైరీ చేయాలని కంప్లైంట్ ఇచ్చారో ఆ మరుసటి రోజు ఉదయాన్నే వచ్చి ఈయన అరెస్ట్ చేయడం, జైల్లో తీసుకెళ్ళడం, రిమాండ్ విధించడం అంతా సరే మామూలే. సిట్ అంటే ఎవరు? మనం కూర్చుంటుంది, మనం నిలబడింది. అటువంటి సిట్ని ఏర్పాటు చేయడం, దొంగలను రక్షించడం, మంచి వాళ్ళని అరెస్ట్ చేయడం, ఈ యొక్క దుష్ప్రచారం మీరు చెప్తున్నటువంటి వ్యవహారాన్ని వైఎస్ఆర్ పార్టీ వైపు రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తున్నారు సార్. ఎవరైతే లక్ష్మీనాథ్ గారు ఒక్క నిమిషం, నేను అనేది మీకు దమ్ము ధైర్యం ఉంటే సిబిఐ ఎంక్వైరీ చేయించండి, నిజ నిర్ధారణ తెలియజేయడానికి సమగ్ర విచారణ చేయించండి, సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ సిట్టింగ్ జడ్జిని పెట్టి విచారణ జరిపించండి. అలాగే లైట్ డిటెక్టర్ ఏదైతే జోగి రమేష్ నేను లైట్ డిటెక్టర్కి రెడీ, నిజ నిర్ధారణ అలాగే ఏదైతే ఇది ఒక స్వాధీన చేయడానికి, ఏది నిజ నిర్ధారణ స్వాధీన చేయడానికి రెడీగా ఉన్నాను రండి అన్నారు చూసారా? నారా లోకేష్, చంద్రబాబు నాయుడు, కిలార్ రాజేష్ అనే వ్యక్తి జయచంద్ర రెడ్డి ద్వారా 100 కోట్ల రూపాయలు తీసుకొని ఆయనకి టికెట్, ఎమ్మెల్యే టికెట్ ఇప్పించి ఈ యొక్క ద్వారకా తిరుమల రెడ్డి ద్వారా పోటీ చేపించిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తిని కూడా సమగ్ర విచారణ జరిపిస్తారు. రైట్ సార్. ఇవన్నీ కూడా ఇంటర్నల్ లింకులు. మీరు పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి అనుసరులను ప్రసారం చేశారు కాబట్టి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి అని అన్నప్పుడు